ఉన్న చోటు కదలకుండా, కాలు బయట పెట్టకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ ఇతిహాసము లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ అనారోగ్యము లేకుండా, ఒక షుగర్ బీపీ మందు బిళ్ళ కూడా లేకుండా బ్రహ్మాండంగా 3 పూట్ల బ్రహ్మాండంగా సృష్టిగా పుష్టిగా శాకాహారాన్ని భోంచేసి ధ్యానములో కూర్చొని ఆ ధ్యానవంత కాంతి వెలిగిని మనం దర్శించి గురువు గారి యొక్క సాన్నిధ్యాన్ని మనం చేరుకుంటున్నామంటే ఆ శక్తి మనకి ఎవరిచ్చారు? ఎవరిచ్చారు చెప్పండి? మన గురువు గారు. మన గురువు గారే మన జీవితం. కాబట్టి అటువంటి మహానుభావుల వారు, మహాత్ముడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఐక్యమైనటువంటి శివశక్తి స్వరూపుడు, విష్ణు శక్తి స్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు. ఏ దేవుడితో పోల్చితే సరిపోతుంది ఆ మహానుభావుణ్ణి? ఏమండి, అందరికన్నా బ్రహ్మాండ అతీత నాయకుడైన అటువంటి మానవాతీత శక్తి స్వరూపుడైన మానవాతీత శక్తి స్వరూపుడు కాబట్టే అచిరకాలంలోనే కొన్ని లక్షల మందిని ధ్యానవంతులుగా మార్చి, శాకాహారులుగా మార్చి, పిరమిడ్ జగతిని ఏర్పాటు స్థాపించి ఈనాడు ప్రతి ఒక్కరికి ఆధార జీవితాన్ని కల్పించి ఒక సూర్యుల్లాగా వెలుగుతున్నటువంటి మహోన్నత మూర్తి మన బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఆ మహానుభావుడి గురించి చెప్పడానికి నా జీవితం ఎలా సరిపోతుందండి? నేను చిన్న అమ్మాయి నా స్నేహితుల ధ్యానం గురించి చెప్పి ఇందులో ప్రవేశపెట్టగానే 9వ నెలలో కాలు పెట్టగానే భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రముల పత్రిజీ గారి దర్శన స్పర్శన భాగ్యం నాకు కలిగింది. కేవలం 9 మాసాలకే. కానీ 9 మాసాలకే కలిగిందంటే గతంలో ఎన్నో జన్మల అదృష్టము, నాకు ఎన్నో జన్మల సుకృతము, ఎన్నో జన్మల తపస్సు ప్రభావం అది. ఈనాడు ఆ ధ్యానవంతుని దర్శించి ఆయన గురించి ఆయన ముందర కొట్టాలలో చెప్పేటువంటి సద్భాగ్యం. రాముడు ముందు లవకుశలు ఏ విధంగా గానం చేశారో వాల్మీకి మహర్షి రామాయణ చరిత్ర నేర్పించి ఆ రాముడి యందు లవకుశలు పెట్టించి ఎలా గానం చేయించారో అటువంటి బ్రహ్మాండ నాయకుడైన రాముడి ముందు మన వాల్మీకి మహర్షి లాంటి శివప్ప గారు నా చేత ఆ కథాగానం చేయించేటువంటి సద్భాగ్యాన్ని కల్పించారు. నిజంగా అటువంటి అదృష్టవంతరాల్ని, భాగ్యశాలిని నేను. ఏమండి, కాబట్టి భక్తులారా, ధ్యానులారా, ఈనాటి చక్కటి ఆ పూర్ణ పురుషుడి యొక్క చరిత్రను సావధాన చిత్తులై ఆలకించవలసిందిగా కోరుతూ ఆ మహానుభావుడి యొక్క చరిత్రలో ప్రవేశిస్తున్నాము. జా ఇందిరా రమణ గోవింద. అందుకే భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అనవే మనసా అన్నారు. ఇందాక మన వాళ్ళు చెప్పారు, భావములో ఏది ఉంటే బాహ్యములో కూడా అదే ఉండాలి. భావములో ఒకటి బాహ్యములో ఒకటి ఉండకూడదు. భావములో ఉండేది బాహ్యములోకి పైకి రావాలి. అందుకే వాక్శుద్ధి బాగుండాలి, మనశుద్ధి బాగుండాలి. వాక్శుద్ధి మనశుద్ధి రెండు బాగుంటే ధ్యాన సిద్ధి కలుగుతుంది, శరీర ఆరోగ్యము చేకూరుతుంది, ముక్తి కాంతి పదాన్ని మనము చేరుకుంటాము. కాబట్టి మన నోడే మన జీవితానికి మార్గం. కాబట్టి భక్తులారా, మనసు కొద్ది, అందుకే బుద్ధి కర్మానుసారేనా అంటాడు. బుద్ధి బాగుంటే జీవితం అంతా బాగుంటుంది, జీవితం అంతా బాగుంటే ధ్యాన శక్తి కుదురుతుంది, ధ్యాన శక్తి కుదిరితే మరు జన్మ లేకుండా ముక్తి పదాన్ని చేరుకుంటాము. అది కదా మనకు కావలసింది. మళ్ళీ ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ రోగాలు ఇవన్నీ ఎందుకండి? సంసారం అనే మాయామోహం మానదిది, మాయామోహం మానదిది. ఎంత సంపదకి అంత ఆపద. ఏమండి, ఎంత సంపదకి అంత ఆపద, ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత రోగమునకు అంతే ఔషధము. ఇవన్నీ కూడా మనకు తొలగిపోవాలంటే కేవలం ధ్యాన మార్గం ఒక్కటే. కోట్లు, ఆస్తులు, అంతస్తులు ఎంత సంపాదించిన అంత ఆపద ప్రక్కనే పెట్టేస్తాడు రిజల్ట్. ఏమండి, అలాగే ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంతే ఆపద, అంతట ఔషధం అపత్యమును హరి. కాబట్టి ముక్కులోన గాలి ముక్తికి మార్గం అన్నాడు. కనుక మనమందరం కూడా అపాన పాన వ్యాన ధ్యాన సంసిద్ధులమై ధ్యాన మార్గాన్ని పట్టుకొని ఆ మార్గముతో బ్రహ్మర్షి పితాజీ గారి యొక్క ఆయన పాదాల చెంతకు మనం అందరం కూడా చేరుకునేటువంటి మార్గాన్ని ఎత్తుక్కొని మనం వెళ్ళిపోవాలి. అది మన జీవితానికి సార్థకత. అయ్యా ఒక్కసారి జాయి లక్ష్మీ రమణ గోవింద. ఒక్కసారి అందరూ కూడా బ్రహ్మర్షి పత్రిజీ మహర్షి గారికి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, స్వర్ణమాల మేడం గారికి,
స్వర్ణమాల మేడం గారికి వాళ్ళిద్దరు పుణ్య దంపతులు పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు లాంటి వారు, రుక్మిణి కృష్ణులు లాంటి వారు ఎన్నో జన్మల యొక్క దాంపత్య జీవనం మానవ రూపంలో ఈనాడు లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు ఆ రూపంలో మనకు వెలిసారు. మనకందరికి కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. ఏమండి, జన్మ 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 పరంపరలు రుణాన రూపేణ పశుపతి సుతాలయం. కాబట్టి పత్రిజ గారి చెయ్యి పట్టాలంటే కూడా స్వర్ణమాల మేడం గారు ఎన్నో జన్మల తపస్సు సుకృత ప్రభావమే, సామాన్యమాది. అయ్యా జా ఇందిరా రమణ గోవింద. అది బోధన్ తాలూకా షట్కర్ నగర్. సావిత్రి అమ్మగారికి 14 సంవత్సరాల వయసు. వెంకట రమణారావు గారు పంచదార ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ 14 ఏళ్ల వయసులోనే చిన్నారి తల్లిని చెట్టబట్టారు. ఆవిడికి ఇంగ్లీషు పుస్తకాలు చెప్పించి తెలుగు పుస్తకాలు తెప్పించి తెలుగులో ఇంగ్లీష్లో 2 భాషల్లో ప్రావీణ్యత్వాన్ని పొందింపచేశారు. ఎందుకంటే ఒక మహానుభావుని గర్భములో పుట్టాలి అంటే తల్లి గర్భం కూడా సుక్త ముక్తాఫలమై ఉండాలట. దైవ ధ్యానం చెయ్యాలి. ధ్యానములోనే భగవంతుడు మన కుమారుడిగా జన్మించేటువంటి సదవకాశాన్ని, స్వర్ణావకాశాన్ని, సద్భాగ్యాన్ని మనం పొందుతాం. కౌసల్యదేవి రాముని కన్నాలంటే ఆ తల్లి అశ్వమేధ యాగాన్ని చేసి ధ్యానము చేసి భగవంతుని బిడ్డగా కనేటువంటి భాగ్యము కలిగింది. దేవకీదేవి కృష్ణుడి కనాలి అంటే చెరసాలలో చేరి వసుదేవ కృష్ణులు ఇరువురు కూడా ధ్యానమును చేసి 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కడుపులో కనేటువంటి భాగ్యాన్ని వాళ్ళు పొందారు. ఊరకే వస్తారా అండి మహానుభావులు? ఊరకే కలుగుతారా? అందుకే సంతానాలు 3 విధానాలు: కారణ జన్మ, కామ జన్మ, కర్మ జన్మ. కారణ జన్మ ఎవరండి? ఒక పత్రిజ గారు కారణ జన్మ, ఒక అన్నమయ్య కారణ జన్మ, ఒక పురంధరదాసు కారణ జన్మ, ఒక త్యాగరాజేశ్వర స్వామి త్యాగరాజ కారణ జన్మ, ఒక ధ్రువుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక మార్కండేయుడు, ఒక రమణ మహర్షుల వారు, వీళ్ళందరూ ఒక గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ, వీళ్ళందరూ కూడా కారణ జన్మలు. ఈ కారణ జన్మ మన కడుపులో కలగాలంటే తల్లి ఎన్నో జన్మల ధ్యానం చేస్తుండాలి, తండ్రి ధ్యానం చేస్తుండాలి. ఆ ఇరువురు ధ్యానులు కలిస్తేనే ఆ శక్తి యుక్తై బిడ్డ రూపంలో బయట వస్తుంది. ఊరికే కలుగుతారా అండి మహాత్ములు? ఊరికే కన్నారు అటువంటి ఆ తల్లులు? ఎన్ని జన్మల ధ్యాన ఫలమది, ధ్యాన సుకృతమది. కాబట్టి భక్తులారా, అటువంటి ఆ ఇద్దరు ఆ సావిత్రి అమ్మగారికి చదువులో కూడా బాగా నేర్పించి చదువు జ్ఞానాన్ని కూడా ప్రసారించి 2 భాషల ప్రవీణత్వాన్ని పొందింపచేసి నిత్యము కూడా భక్తి మార్గంలో ఉండే విధంగా జీవనాన్ని అలవాటు చేసుకున్నారు ఆ దంపతులు ఇద్దరు కూడా. పైగా బ్రాహ్మణ కుటుంబం, సద్బ్రాహ్మణ కుటుంబం వాళ్ళది. ఏమండి, అటువంటి వారికి ఉషా, సుధా, వేడు వినోద్ అనే 3 పిల్లలు కలిగారు. 3 పిల్లలు కలిగిన తర్వాత చక్కగా ఒకనాడు ఆరు బయట కూర్చొని ఉన్నారు దంపతులు ఇద్దరు కూడా. అదే సమయంలో పిల్లలతో ఆడుకుంటున్నారు వారి యొక్క ఆవరణలో. ఆ సమయంలో ఒక సన్యాసి వేషములో, ఒక పకీరు రూపంలో, ఒక మహానుభావుడి యొక్క స్వరూపంలో ఒక జ్ఞాన శక్తుడై దైవనామం చేస్తూ వస్తున్నాడు. ఎవరండి? ఆ పూర్ణ పురుషుడు. అదివో అల్లదివో శ్రీహరివాసము. హరి ఆ వాసల్లో పుట్టబోతున్నాడు కదా. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయ. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయ. అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీహరివాసము, శ్రీహరివాసము. వెంకటాచలమఖిలో నతమో. అదివో బ్రహ్మాదుల అపురూపము. అదే వెంకటాచలమఖిలో నతమో. అదివో బ్రహ్మాదుల అపురూపము.
సిరులైనవే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వైకుంఠనాథుడు వైకుంఠవాసుడు ఆ ఇంటిలో ఇక జన్మ తీసుకుని రాబోతున్నాడు కాబట్టి అటువంటి శక్తి వేషములో బయలుదేరవచ్చి అమ్మా సావిత్రమ్మ గారు మరి ఒక 11 నెలల్లో నీ ఇంటిలో మహాశక్తివంతుడు మహా తేజవంతుడు ఉద్భవించబోతున్నాడమ్మా అని ఆశీర్వదించి మహానుభావుడు అలా వెళ్ళిపోయారట. కొంతసేపటికి చూస్తే అక్కడ ఎవరూ లేరు, సాధువు లేరు, పకీరు లేరు, శక్తి లేరు. ఎవరు అన్నారా, ఎవరు ఈ మాట నా చెవిలో పడిందా, ఎవరు దీవించారని ఆశ్చర్యచకితురాలై సావిత్రి అమ్మగారు చూస్తున్నారట. ఇంతలో కాలం గడిచిపోతూ ఉన్నది. కొన్నాళ్ళకు ఆ తల్లి గర్భము ధరించింది. ప్రతినిత్యము దైవ ధ్యానంలో నిమగ్నత పొందుతూ ఉన్నది. ఆహా, సాధువేషంలో వచ్చి నాకు సన్మార్గమైన మాటలు, అమృతమైనటువంటి మాటలు నా చెవిలో వేసి వెళ్ళారు. నా కడుపులో బ్రహ్మాండ నాయకుడు సుక్తముక్త ఫలమై చక్కగా పెరుగుతున్నాడు కదని పొంగిపోయింది. కౌసల్యాదేవి ముఖారవిందములో భగవంతుని మోసినప్పుడు 16 కళలు ఏ విధంగా పరిపూర్ణంగా ప్రకాశించాయో, బ్రహ్మాండ నాయకుని కృష్ణుని కడుపులో మోసినప్పుడు దేవకీదేవి ముఖారవిందములో 16 కళలు ఏ విధంగా పరిపూర్ణంగా ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉన్నాయో, సావిత్రమ్మ గారి యొక్క ముఖారవిందములో 16 కళలు పరిపూర్ణంగా ప్రకాశిస్తున్నాయట. 15 కళలే ఉంటాయి చంద్రుడికి. శివుడి మీద నెత్తి మీద చంద్రుడికి 15 కళలు, అమ్మవారి నెత్తి మీద ఉండే చంద్రునికి 16 కళలు. ఆ 16 కళలతో పరిపూర్ణంగా సావిత్రమ్మ గారి యొక్క ముఖారవిందం వెలిగిపోతూ ఉన్నదట, మెరిసిపోతూ ఉన్నదట. కాలం గడిచిపోయింది. ఇదే కార్తీక మాసం. రేపే 11వ తేదీ. ఇదే కార్తీక మాసం. రేపే పత్రిజీ గారి జయంతి. ఏమి నా అదృష్టం అండి, ఈ ముందు రోజు ఆయన జన్మ గురించి చెప్పే భాగ్యమి. ఎన్ని జన్మల సుకృతం, ఎన్ని జన్మల అదృష్టం, ఎన్ని జన్మల ధ్యాన ఫలము నాకు. ఏమండి, ఎన్ని జన్మల ధ్యాన ఫలము నాకు ఆయన గురించి చెప్పేటువంటి సద్భాగ్యం పొందాను. మహానుభావుల వారు 11వ నెల 11వ మాసం 1947 సంవత్సరం. ఏమండి, అన్ని 11లే, 7 4 తిప్పుకుంటే 11 అవుతుంది. అది కూడా అన్ని 11లే. 11 అంటే ఒకటి అంటే ధ్యానం. ధ్యానం బోధించేటువంటి జగద్గురుల వారు ఆ ఒక్క ధ్యానాన్ని మనం అందరం కూడా పట్టుకోవాలి, ముట్టుకోవాలి, చట్ట పట్టాలి అని ఆ ధ్యానవంతుడు, ధ్యాన స్వరూపులు, మహాశక్తి తేజవంతుడు ఆ 11వ మాసములో, ఆ 11వ నెలలో 11వ తేదీ 1947 సంవత్సరములో ఆ పూర్ణ పురుషుడు, ఆ దివ్య పురుషుడు, ఆ శక్తివంతుడు సావిత్రీదేవి గర్భగాళం నుండి భూలోకంలో ఉద్భవించే. ఒకసారి గట్టిగా చప్పట్లు అందరూ కూడా. జగద్గురువైన పత్రిజీ గారికి,
బంగారు వర్ణము లాంటి శరీరము తనయుడదవే సావిత్రమ్మకు చిన్ని తనయుడై తనయుడదవే సావిత్రమ్మకు చిన్ని తనయుడై తనయుడదయ సావిత్రమ్మకు చిన్ని తనయుడై చల్లగా వీవ శుభావహముగ గ్రహములండ అనిలుడు చల్లగా వీవ శుభావహముగ గ్రహములండ వనజాసులు గములు గట్టి బహుళాద్భుత మంది చూడ వనజాసులు గములు గట్టి బహుళాద్భుత మంది చూడ తనయుడదవే చిన్ని తనయుడదవే పత్రి తనయుడదవే సవిత్రమ్మ తల్లికి తల్లి గర్భగోళము నుండి చిన్ని తనయుడు ఉద్భవించాడు. ఆ తండ్రిని చూడగానే జనకుడుల్లసిల్ల వెంకట రమణారావు గారి యొక్క శరీరం ఒక్కసారి ఉల్లసిల్లిందట. జనకుడుల్లసిల్ల జగములు రంజిల్లా జగములన్నీ రంజింపజేసినాయట. అనిలుడు చల్లగా వేవా చల్లగా పిల్లగాలులు వస్తున్నాయట వాయుదేవుడు ఆయన చూడడానికి. ఏమండి అనిలుడు చల్లగా వీవ శుభావహముగ గ్రహములోడ గ్రహాలన్నీ కూడా ఉచ్చ స్థితిలో సంచరిస్తున్నాయట. భగవంతుడు బ్రహ్మాండ నాయకుడు శక్తి స్వరూపుడు ధ్యాన శక్తి జగద్గురువైనటువంటి మహానుభావుల వారు భూలోకలో ఉద్భవించారు. మనమందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంచరించాలి సుమా అని గ్రహాలన్నీ కూడా జాగ్రత్తగా సంచరిస్తున్నాయి శుభస్థానంలో. ఏమండి అనిలుడు చల్లగా వీవ శుభావహముగ గ్రహములోడ వనజాసులు గములు గట్టి సమస్త దేవతలు దేవ మానవ గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య మునికేతర నాయకులంతా కూడా గములు గట్టి గుంపులు గుంపులుగా గట్టి ఆ మహానుభావుని దర్శించి ఆశీర్వదిస్తున్నారట. వనజాసులు గములు గట్టి బహుళాద్భుతమంది చూడండి ఒక్కొక్క మహానుభావుడు పుడితే అప్పుడే పువ్వులన్నీ వికసించాయి, అమృత వర్షం పడింది, పువ్వులన్నీ జలజల జలజల రాలాయట. ఆ మహానుభావుని సేవించుకోవడానికి సర్వ జీవరాశులన్నీ ముఖ్యంగా జీవరాశులన్నీ కూడా అవన్నీ ఒక్కసారి ఉల్లాలు మనసులో పీల్చుకున్నాయట. అమ్మయ్య ఇక్కడ మమ్మల్ని వధించేవాళ్ళు తక్కువ చేస్తాడు మహానుభావుడు పుట్టాడు కదా అని. సకల జీవరాశులకు ఆహ్లాదం కలిగింది, ఆనందము కలిగిందట. ఏమండి హింస వద్దు అహింస ముద్దు ధ్యానం సంసిద్ధం అన్న నిన్న ఒక ఆయన చెబుతూ. కాబట్టి అటువంటి సకల జీవులు కూడా ఆనందపడ్డాయట. మాకు కూడా గురువు గారు పుట్టారు, లోకానికే కారు ప్రాణముండే మానవులకే కారు మాలాంటి జీవులకు ఏ జ్ఞానం లేకుండా ఉన్నటువంటి జీవులకు కూడా మా గురువు గారు పుట్టారు ఇప్పుడు అని సకల జీవులు పొంగిపోయినాయట. ఆ ఇంట్లో మహానుభావుడు పుట్టగానే 11వ రోజు పురుడి స్నానాలు చేయించి బంగారు శరీరముతో వెలిసిపోయేటువంటి చిన్నారి తండ్రిని చక్కగా బంగారు వేలులో వేసి చిన్నారి తండ్రికి పేరు పెట్టారు. ఏమిటని? రాముడు ఆయనే,
కృష్ణుడు ఆయనే. ఇరువురు ప్రసాదం మనకు కలిగింది, రామకృష్ణ ప్రసాద్ అని పేరు పెట్టారట మహానుభావుల వారికి. ఏమండి, నిజంగా వారి శక్తిత్వం, వారి వ్యక్తిత్వాన్ని గురించి వాళ్ళ పేర్లు మారిపోతాయట. కర్ణుడికి వసుసేనుడు అని పేరు పెట్టారు పుట్టగానే. శరీరముల శిరస్సు వాసన చూసి ఈ పిల్లవాడు మహాధత్రమూర్తి అవుతాడు, చాలా గొప్పవాడు అవుతాడు అని దానవీర సూర కర్ణాయని బిరుదు ఆయనకు వచ్చిందట. ఒకనాడు ధర్మరాజు ఏం చేశాడో తెలుసా? దానవీర సూర కర్ణాన్ని అతనికే వస్తున్నది, నాకు రాలేదే, నేను కూడా కంకణం కట్టుకొని నీకు దానవీర ధర్మరాజుని పేరు తెచ్చుకోవాలని కొద్దిగా ఆయన కొంచెం మనసులో కలిగింది ధర్మరాజు గారికి. అలా కలగ్గానే కృష్ణుడు అన్నాడు, బావా నాకు కూడా భాగ్యాన్ని కల్పించు అన్నాడు. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క దాని పుడతారయ్యా, నువ్వు ధర్మాన్ని పుట్టావు, ఆయన దానాన్ని పుట్టాడు, ఈయన ధ్యానానికి పుట్టాడు. కాబట్టి ఒక్కొక్కరు శక్తి అవతార స్వరూపులే వస్తారు, ఇప్పుడు నీకెందుకు అన్నాడు. లేదు బావా, రాష్ట్రయాగం చేశా నేను, ఇప్పుడు దానం చేయాలి, ఆ బిరుదు నేను కూడా తెచ్చుకోవాలి అని ఒక్కసారి అవకాశం ప్రసాదించు అన్నాడు. ఒక ధనరాశిని సృష్టించాడు ధర్మరాజు గారు, శ్రీకృష్ణ పరంధామల వారు. ఎప్పుడైతే సృష్టించారో నాయన 12 గంటల్లోపు దానం చేసే అన్నాడు. చక్కగా చేస్తున్నాడు అయిపోవట్లే, ఏమీ సరిగిపోవట్లా. బావా ఎంత దానం చేసినా అయిపోవట్లా, ఏంటి బావా ఏంటి సంగతి అన్నాడు. నువ్వు సరిపోవు కర్ణ, అర్ధగంటలో దానం చెయ్యి అన్నాడు. 5 నిమిషాల్లో చేసేసాడు దానం, 5 నిమిషాల్లో. అట్లా మా గురువు గారు పత్రిజీ బ్రహ్మర్షి పితామహ మహానుభావులు ఉద్భవించి తన జీవిత కాలమంతా కూడా ధ్యానానికి అర్పించి కొన్ని లక్షల మందిని తయారు చేసేసారు ఆయన. అది ఆయన దానికే పుట్టారు ఆయన. ఎవరు దేనికి ఎప్పుడు ఎలా పుడతారో తెలియదండి. చక్కగా చిన్నారి తండ్రిని బంగారం వేళ్ళ వేసి సవిత్రమ్మ గారు హాయిగా ఆనందంగా జోలపాట పాడుతున్నారు. ఏ విధంగా? అల్లరచంచలమైన ఆత్మలండని అల్లవాటు చేసిని ఉయ్యాల. బంగారు పట్టమంచం మీద పడుకున్న 7 కొండల వాడు ఎట్లున్నాడో అట్లున్నాడట మన మహాడు తండ్రి. అల్లరచంచలమైన ఆత్మలండని అల్లవాటు చేసిని ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమానుండని భావంగు తెలిపెలి ఉయ్యాల 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 ఉయ్యాల. శైలంబులో నరకాభములైన ఉరుమండలమునోచే ఉయ్యాల. ఉదయాస్త శైలంబులో నరకాభములైన ఉరుమండలమునోచే ఉయ్యాల. అదన ఆకాశ పదము అడ్డదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల. అదన ఆకాశ పదము అడ్డదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల 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 ఉయ్యాల. కమలాసనాధునకు కన్నులకు పండువై కను తెప్పనరుడాయే ఉయ్యాల. కమలాసనాధునకు కన్నులకు పండువై కను తెప్పనరుడాయే ఉయ్యాల. కమనీయమూర్తి ఎవరండి ఆ కమనీయమూర్తి? ఉయ్యాల్లో పడుకున్నటువంటి చిన్ని శిశువు మహానుభావుడు. కమనీయమూర్తి వెంకటశైలపతి నీకు కడువేడు కై ఉండే ఉయ్యాల. కమనీయమూర్తి వెంకటశైలపతి నీకు కడువేడు కై ఉండే ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల
అసలే కమ్మగా తిన్నారు టిఫిన్, ఇంకా నేను హాయ్ హాయ్ అన్నానికి ఏదో భలే హాయిగా ఉందని. జా ఇందిరా రమణ గోవింద. చక్కగా మహనీయమూర్తి ఉద్భవించారు. ఆ పిల్లవాణి అల్లారు ముద్దుగా చిన్నారి తండ్రిని పెంచుకున్నారు. సూర్యుడు అనేటువంటి ఒక ఉయ్యాలు ఒకవైపు తాడట, చంద్రుడు అనేటువంటి ఉయ్యాలు తాడు ఒకదట. ఈ సూర్య చంద్రులు 2 తాళ్లుగా చేసి 2 ఇరువైపులా కట్టిందట సావిత్రమ్మ గారు. ఏమండి, ఆకాశము అన్నటువంటి ఆ యొక్క చీరను కట్టిందట, అడ్డదూలం అలా వేసిందట. ఆ ఆకాశం అటువంటి చీరలో సూర్య చంద్రుడి యొక్క స్తంభాలలో బ్రహ్మాండ నాయకుని ఒక్కసారి పడుకోబెట్టి ఊపితే ఆయన కాంతి 14 లోకాలు అందిందంట. ఒక్కసారి ఆనందమతో పొంగిపోయింది సావిత్రమ్మ గారు. ఏ తల్లికైనా బిడ్డే కదండి, మనకందరికీ గురువు గారు ఆ తల్లికి బిడ్డే కదా. చక్కగా పిల్లవాడిని పెంచి చక్కగా దినే దినేశ పరివర్ధమాన లబ్ధోదయ చంద్రమసీ వలేఖ అన్నట్లుగా శుక్ల పక్ష చపాకరుడి వలె పెరిగి పెద్దవాడి శిశు దశ దాటి శైశవమ్మ గడిచి ప్రతి నిత్యము మౌనం 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 మౌనంగా ఉంటున్నాడట. మౌనంతోనే కదా ఏదైనా సాధించేది, మౌనమే కదా ముని రూపాన్ని దర్శింపచేసేది, మౌనమే కదా ధ్యాన శక్తిని ప్రసారించేది. మహామహులంతా కూడా మౌనముతోనే కదా ఆ యొక్క ధ్యానమన శక్తిని వెలుగును చూసినటువంటి వారు. బుద్ధుడు కానీ రమణ మహర్షుల వారు కానీ ఎంతోమంది కూడా మౌనముతోనే మౌనము కలహం నాస్తి. అందుకే మంగళంపల్లి బాలమురళి గారు అంటారు ఏమని, మౌనమే నీ భాష ఓ మోగ మనస, మౌనమే నీ భాష ఓ మోగ మనస, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు, మౌనమే నీ భాష ఓ మోగ మనస, ఓ మోగ మనస. మౌనం కలహం నాస్తి, మౌనముతో ఉండేటువంటి వారు. పిల్లవాడికి 4 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిన తర్వాత చక్కటి సహోదరుడు మరి ఒక తమ్ముడు జన్మించాడు. ఆ పిల్లవాడి పేరే అరవింద్. ఈ రామకృష్ణ ప్రసాద్ గారు అంటే ఉన్నటువంటి ఈ అరవింద్ గారు వీళ్ళు ఇద్దరు లవకుశుల్లాగా ఉండేవారు. బాగా స్నేహితులు, కలిసి ఆడుకోవడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి ఎగురుకోవడం అన్నీ కలిసే చేసేవారు. ఇద్దరి అన్నదమ్ములు లవకుశుల కన్నా మిన్నగా పెరుగుతున్నారండి. అలా పెరిగేటువంటి సమయంలో చక్కగా 7 సంవత్సరాల వరకు పత్రిజీ గారు ఎవరితోనూ మాట్లాడలేదట. ఆఖరికి వాళ్ళ మేనమామ గారు చిన్న నాలుక సవరించడంతోటి, ఎందుకంటే పత్రిజీ గారు మాట్లాడాలి, ఆయన మాట్లాడితే ఆయన మౌన సూక్తులు, ఆయన ధ్యాన సూక్తులు మన శరీరం అనే అజ్ఞానం అనే చీకట్లో చురకత్తుల్లా ప్రవేశించి జ్ఞాన జ్యోతిని వెలిగించాలి కదా మనకంతా ఆయన. అందుకని మేనమామ గారు ఆయనకు చిన్న ఆపరేషన్ చేయించి చక్కగా నాలుకను సవరించి మనకందరికీ అమృత వాక్కులు పలికే విధంగా ఏర్పాటు గావించారు. పత్రిజీ మేనమామ గారికి ఒకసారి చప్పట్లు మనం అందరం కూడా. ఏదో రూపంలో దేవుడు వచ్చి ఏదో సహాయం చేస్తూ ఉంటారు. ఆ విధంగా 7వ సంవత్సరంలో అత్యద్భుతంగా మాట్లాడేటువంటి అవకాశం కలిగిందట. అయితే చిన్నప్పటి నుంచి ఆ ఊరిలో రామాలయంలో భజనలు జరుగుతున్నా, హరికథలు జరుగుతున్నా, హరికథలు అంటే అప్పుడు పత్రిజీ గారికి చాలా ఇష్టమట. అందుకే నాకు ఈ స్వర్ణ అవకాశాన్ని ఇచ్చారేమో, ఏమండి, అందుకే నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించారేమో. హరికథలన్నా, భజనలన్నా, సంగీతం అన్నా ఆయనకు చాలా మక్కువ ఎక్కువ. ఎందుకంటే సంగీతంలో ఉన్నది మోక్షం. ఏమండి, గానప్రియో హరి, కలవు గానప్రియో హరి, గానములో ఉన్నది మోక్షం, సామవేదములో ఉన్నది మోక్షం. సంగీత కళలో సామవేదము నుంచి పుట్టాయి కాబట్టి సామవేదములో ఉన్నది మోక్షం. ఆ సామవేదమే సంగీతం. అందుకే మన గురువు గారు కూడా సంగీతాన్ని పట్టుకున్నారు. ఆయన సంగీతంలో తొందరగా ముక్తిని పొందవచ్చు. మీరాబాయి గానముల మోక్షాన్ని పొందింది, పండరీబాయి గానముల మోక్షాన్ని పొందింది, అన్నమయ్య గానముల మోక్షాన్ని పొందారు, త్యాగరాజ స్వామి గానముల మోక్షాన్ని పొందాడు, మీరాబాయి గానముల మోక్షాన్ని పొందింది. సంగీతములో ఉన్నది, సంగీత ధ్యానములో ఉన్నది మోక్ష భాగ్యం.
మోక్షం వస్తే ఇంకేం కావాలండి? ఈ బాధలు లేవు, ఈ కష్టాలు లేవు, అనారోగ్యాలు లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, బీపీలు లేవు, షుగర్ లేవు, అన్నం వండే పనిలా, కష్టపడే పనిలా, సంపాదించే పని లేదు. ప్రశాంతమైనటువంటి కాంతిమయ వెలుగులో బంగారు వర్ణములో మన పత్రిజి గారు గురువుగారు అలా కూర్చొని ఉంటే మనమందరం కూడా మీలాగా చకోర పక్షులాగా ఇలా కూర్చొని ఆయన ధ్యాన కిరణాలు జుర్రుకుంటూ ఉంటే అంతకన్నా భాగ్యం ఏం కావాలో చెప్పండి? ఇంతకన్నా ఆనందము, ఇంతకన్నా అదృష్టము, ఇంతకన్నా సౌభాగ్యము, ఇంతకన్నా భాగ్యము మరొకటి మన జీవితానికి ఉన్నదా? లేదు. ఏమండి, మనకు కావలసినది ఆ స్థితికి మనం అందరం కూడా వెళ్ళిపోయారు. ఇప్పటికే మీరందరూ ఆ స్థితికి చేరుకున్నారు కాబట్టి ఇక్కడికి రాగలిగారు, ఇక్కడ కూర్చోగలిగారు, ఈ ధ్యాన సంగీతంలో పాల్గొంటున్నారు. మీ అందరిలో పత్రిజీ గారు చేరి ధ్యాన రహితుని చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ. మీరందరూ పత్రిజులే. ఒక ఇంటర్వ్యూలో అడిగారు గురువు గారిని, ఏమండి మీలాగా ఎవరినైనా ఒక్కరినైనా మార్చారా అని. గురువు గారు అన్నారు, లక్షల మందిని మార్చేశారయ్యా, లక్షల మందిని మార్చేశా నేను. ప్రతి ధ్యాన శక్తివంతుడు నా రూపమే అన్నారు ఆయన. ఎంతకంటే అదృష్టం మీకేం కావాలండి? మనకేం కావాలి? చాలదా ఈ జీవితానికి? ఇది చాలదా ఈ బతుకు, ఈ జీవితం చాలదా? జీవితానికి సార్థకత ఇది కదా మార్గం. అయ్యా జాయ్ లక్ష్మీ రమణ గోవింద. ఇది హరికథ స్వభావం, ఇది వదిలిపెట్టడానికి లేదు. ఒకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చక్కగా ఆ వైకుంఠ లోకల్లో కూడా, ఆ తిరుమల క్షేత్రములో కూడా ఆయన ధ్యానాన్ని అమృత వాక్కులు అందించుతూ ఆ సంగీత సాధనలో మనందరినీ కూడా ఆ వైకుంఠ లోకల్లో ఆ యొక్క పత్రిజి గారు వెంకట స్వరూపం మనకు కనిపిస్తూ ఉంటే, ఏమండి మన జీవితాన్ని ఆనాడే మనము స్వామికి అర్పించేశాం. ఎక్కడో గుళ్ళల్లో లేరు, ఎక్కడో కనకదుర్గమ్మ లేదు, ఎక్కడో సింహాద్రి లేడు, ఎక్కడో ఎవరు లేరు, ఏ కొండలపైన ఎవరు అవసరం లేదు. అందుకే అంటారు, ఎందుకు మన గురువు గారు అంటారు, ఎందుకయ్యా గాడిదలాగా శరీరాన్ని 80 కేజీలు 60 కేజీలు 70 కేజీలు మోసుకుని ఆ కొండలెక్కి అక్కడికి అంతా పోతావు? అవసరంలా, పోవలసిన పనిలా. శరీరాన్ని కష్టపెట్టవద్దు, మోకాళ్ళు అరిగించుకోవద్దు, రోగాలు తెప్పించుకోవద్దు. ఉండే చోట తిన్నగా కూర్చో, వేళల్లో వేళ్ళు పెట్టుకో, ఈ నేత్రాలు మూసుకో, మాంస నేత్రాలు మూసుకో, జ్ఞాన నేత్రాన్ని తెరువు, జ్యోతి స్వరూపం ధ్యానంతో దర్శించు. అన్ని దేవుళ్ళు అక్కడే కనిపిస్తారు. ఎందుకు కొండలెక్కడం, గుట్టలెక్కడం, ఎందుకు పోవడం? ఏ ఉపవాసాలు పనిలేదు, ఏ వ్రతాలు పనిలేదు, ఏ పూజలు పనిలేదు. అన్ని నోములు, అన్ని పూజలు, అన్ని ఫలితాలు. భక్తి ఉంటే అవన్నీ తొలిమెట్టు. ధ్యానము భక్తి కన్నా మించిన మెట్టు. దాన్ని పట్టేశారు మీరు. ఇంతకన్నా ఏం కావాలండి? అసలైంది పట్టుకున్నారు, ఇంకెందుకు మిగతా అని వదిలిపెట్టడమే. అన్నీ కూడా వ్యర్థమే. సార్థకత చేకూరది పట్టుకున్నారు. పట్టుబట్టరారు, పట్టిన పట్టు విడవరారు, పట్టిన బిగియ పట్టవాలి అన్నారు గురువు గారు. ఎట్లా పట్టాలి? బిగిసి పట్టాలట. ఏమండి, పట్టిన పట్టు విడిచిన కన్నా పడిచూడే మేలు అన్నారు ఆయన. వదిలిపెడతామా మనం ధ్యానం పట్టుని? వదిలిపెట్టో. శ్వాస అయినా వదిలేస్తాం కానీ ధ్యానం మాత్రం వదలము. ఆ ధ్యానములో కూడా, ఆ శ్వాసలో వెళ్ళేటప్పుడు కూడా నీ ధ్యానంలో వెళ్ళిపోవాలి. ఏమండి, ఎవరి ఆజ్ఞది? మన బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారి ఆజ్ఞ, పత్రిజి గారి ఆనా. మా ఇద్దరు అదృష్టం ఏమిటయ్యా అంటే, తిరుమల క్షేత్రంలో ఆయన పాదసేవ చేసినప్పుడు మీరు ఇద్దరు కూర్చొని భార్యాభర్తలు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం చేస్తారా? మమ్మల్ని ఇద్దరిని అడిగారు ఆయన. ఎందుకంటే నాదము శృతి లయ బ్రహ్మ, మిమ్మల్ని ఇద్దరిని కలిపాడయ్యా భగవంతుడు. అది మీ అదృష్టము. మీరు ధ్యానాన్ని మరువద్దండి, విడవద్దని మాకిద్దరికి చెప్పారు. నేను చేస్తున్నాను, ధ్యానం వల్లే నడుస్తున్నాను, ధ్యానం వల్లే కథాగానాలు చేస్తున్నాను. నడవలేని స్థితి అయిపోయింది. హరికథలు 30 ఏళ్ళుగా నుంచి చెప్పి నడవలేని స్థితిలో ఈనాడు మళ్ళీ నడిచి స్టేజ్ ఎక్కి నాట్యము చేస్తూ హరికథ గానం చేసే శక్తి నాకు ఎవరిచ్చారు? మన పత్రిజి గురువు గారు. అందుకే నా కోసం ధ్యానం చేశావు, నా కోసం ఆరోగ్యం చేకూర్చుకున్నావు, నా కథాగానం చెప్పు స్టేజ్ ఎక్కి. నేను నాకు అనుజ్ఞ ఇచ్చారు. అది నా జన్మ 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 జన్మల అదృష్టం. అది ఒక్కసారి జాయ్ లక్ష్మీ రమణ గోవింద. చక్కగా బ్రహ్మర్షి పితాజీ పత్రిజీ గారు, ఆ మహానుభావుల వారికి తన పెద్దన్నయ్య గారికి దేశభక్తుడైన
ఆయన దేశభక్తుడు కాబట్టి రామకృష్ణ ప్రసాద్ కాస్త పేరు మార్చి సుభాష్ చంద్రబోస్ అని పేరు పెట్టారు ఆయనకి. సుభాష్ పత్రిజీగా అప్పుడు కీర్తి గడించారు ఆయన. సుభాష్ గారు, మన అరవింద్ గారు ఇద్దరు కూడా అల్లారు ముద్దగా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళతో ఆ యొక్క హరికథా గానంలో రామ భజనలో పాల్గొన్నారు. రామ భజనలో పాల్గొంటే ఇందాక మీరు ఉదయాన్ని ఎగురుతున్నారే ఆనందమయంలో, ఏమండి ఆనందమయంలో చక్కగా ఎలా ఎగురుతూ ఉండేవారు, అట్లా ఎగురుతూ ఉండేవారు పత్రిజీ గారు అరవింద్ గారు ఇద్దరు కూడా కలుసుకొని. ఓ రామ నీ నామమెంతో రుచిరా. పత్రిజీ గారి నోట్లో ఏమొస్తుంది? అబ్బబ్బబ్బా రామచంద్ర, అయ్యో రామచంద్ర, ఏమి పాడబుద్ధులు రామచంద్ర, ఏమి మనుషులు రామచంద్ర, ఏమిటయ్యా ఈ మనుషులు రామచంద్ర అంటూ ఉంటారు ఆయన. రామభక్తుడు. రామ అంటే ఏమిటి? సర్వ పాపాలు బయట వచ్చేసి రానగానే బయట వస్తాయి, మానగానే ఆ పాపాల్లోనికి పోకుండా పెదవుల కవాట వల్ల ముడుచుకొని జ్ఞానం వైపు మనసు మళ్ళిస్తుందట. అది రామనామ శక్తి. ఏమండి కనుక రామనామం ధ్యానం చేసేటువంటి మనకందరికి కూడా ఆ ధ్యానములో ఏ నామము, ఏ పేరు, ఏ విక్రమం ఏమీ అవసరంలే. కేవలం శ్వాసలో ధ్యాస ఆనాపాన సతి, వేరే ఏమీ అవసరంలే. ఇద్దరు అన్నదమ్ములు కూడా ఆ భజనలో పాల్గొని ఓ రామ నీ నామమెంతో రుచిరా, ఓ రామ నీ నామమెంతో రుచిరా, ఓ ఎంతో రుచి ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. కదలి ఖర్జూరాది ఫలముల కన్నను, కదలి ఖర్జూరాది ఫలముల కన్నను, పావన అధికమౌ నీ నామమేమి రుచిరా, ఓ రామ శ్రీరామ, ఎంతో రుచి ఎంతో రుచిరా, ఓ రామ నీ నామ ఎంతో రుచిరా. ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అరయ్య భద్రాచల శ్రీరామదాసు, అరయ్య భద్రాచల శ్రీరామదాసు, అధికమౌ నీ నామమేమి రుచిరా, ఓ రామ శ్రీరామ, ఓ రామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, శ్రీ సుభాష్ పత్రిజీ గారికి, బల రామచంద్ర ప్రభువుకు, సీతామాయికి, పవనపుత్ర ఆంజనేయ స్వామికి.
ఆంజనేయ స్వాములు ఎగిరేవాడు, ఈయన కూడా కుప్పిగంతలు వేసుకుంటూ అరవింద్రతో కలుసుకొని ఇద్దరు కూడా ఒకరినొకరు వదిలేవారు కారు. చక్కగా ఆ రామనామాన్ని చేసి అలసి 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 సొలసి ఇంటికి పోతే అమ్మగారు వాళ్ళ స్నానాలు చేయించి బాగా ఎగిరి దుమ్ము పట్టిపోయింటుంది శరీరం అంతా కూడా. చక్కగా స్నానాలు చేయించి కడుపు నిండా భోజనాలు పెట్టి ఇద్దరు పిల్లల్ని లవకుశుల్లాగా పడుకోబెట్టి జోల కొట్టి పడుకుంటే పత్రిజ గారి ముఖంలో ఏదో ఒక తేజస్సు. ఆ ముఖార విందాన్ని చూస్తే సావిత్రమ్మ గారి దృష్టి మళ్ళీ సృష్టి చూడాలనిపించదట. అంత అందమైన ముఖారమట. ఏదో బ్రహ్మ తేజస్సు, ఏదో శక్తి తేజస్సు. ఇట్లాంటి ఈ మహానుభావుడు మహాత్ముడై మహితాత్ముడై గొప్పవాడై నా గర్భవశాన పుట్టాడా, ఏ జన్మ తపస్సు సుకృత ప్రభావమో కదా అని సావిత్రి తల్లి గారు మురిసిపోయేవారట. ఇక పిల్లల్ని బడిలో చేర్పించారు. చక్కగా శక్కర్ నగర్లోని 1వ తరగతి నుంచి 5వ క్లాస్ వరకు చదివారు. 5 నుంచి 10 వరకు బోధన్ గవర్నమెంట్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత చక్కగా మహబూబ్ నగర్లో సికింద్రాబాద్లో 10 నుంచి 11, 12 చదివారు. మంచి యుక్త వయసు వచ్చింది. ఎట్లున్నాడు పత్రిజీ గారు అంటే వాలు మెలిమీస కట్టు జులపాల చుట్టూ, వాలు మెలిమీస కట్టు జులపాల చుట్టూ. ఇప్పుడు లాగా లేరు, ఎట్లున్నప్పుడు చుట్టూ వాలు మెలిమీస కట్టు జులపాల చుట్టూ, గ్రంథ పట్టణమునకు పట్టు, శక్తికి ధ్యాన శక్తికి నడయాడు వేల్పు చెట్టు, ధ్యాన సామ్రాటు మన పత్రిజీ. వాలు వెలివేస కట్టు జులపాల చుట్టూ, గ్రంథ పట్టణానికి పట్టు. ఏమండి, నడయాడు వేల్పు చెట్టు, ధ్యానానికి సామ్రాట్, ధ్యానానికి సామ్రాట్ మన పత్రిజీ పితామహ. అటువంటి మహానుభావుల వారు చక్కగా చదువులన్నీ కూడా సంపూర్ణము గావించిన తర్వాత 1963 సంవత్సరం అంటే 11 సంవత్సరాలకేనే 1000 పడగల పుస్తకాన్ని చదివేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుస్తకాలు అయినటువంటి చక్కటి పుస్తకాలన్నీ కూడా 2 వాల్యూమ్స్ అద్భుతంగా చదివేశారు మహానుభావుల వారు. ఎప్పుడైతే చదివేశారో ఇండియన్ ఫిలాసఫీ 2 వాల్యూమ్స్ 11 సంవత్సరాల వయసులోనే 63వ సంవత్సరంలోనే అంత బాగా చదివేశారు. ఎందుకంటే ఈ విషయాలను కూడా మాకు పత్రిజీ మన శివప్ప గారే తెలియజేశారు. నాకు ఆయన గురించి ఏమీ తెలియదు. ఇదే భారతం రామాయణం ఇవి చదువుకుంటే వెళ్ళిపోయే వాళ్ళమే కానీ పత్రిజీ గారించి ఈనాడు ఇంత గొప్పగా చెప్పడానికి కారణం పుస్తకాలు ఇచ్చి మా శివప్ప గారు నన్ను తయారు చేసి నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. భారతీయ తత్వశాస్త్రం అంత అద్భుతంగా చదివేశారు. 63 సంవత్సరాలు అంటే 1963వ సంవత్సరం అంటే ఆయన 11 సంవత్సరాల వయసు. అటువంటి 11 సంవత్సరాల వయసులోనే అంత బాగా అనేక పుస్తకాలు చదవడానికి ఆరంభం చేశారు. పుస్తకాల పురుగైపోయారు. ఆఖరికైనా 1964వ సంవత్సరంలో తమ్ముడైన అరవింద్ గారికి చిన్న అనారోగ్యము చేకూరింది. ఆ పిల్లవాడు పత్రిజీ గారి చేయని లక్ష్మణమూర్తి రమణ వదిలేసినట్టుగా వదిలేశాడు. ఎప్పుడైతే వదిలేశాడో ఆ పిల్లవాడు అరవింద్ గారు తుది శ్వాస విడిచారు. జాయిందిరా రమణ గోవింద. ఆ మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తమ్ముడు వెళ్ళిపోయాడా? బాసిన బాయవో బంధములు ఆసదేహము నన్నాళ్ళు, బాసిన బాయవో బంధములు ఆసదేహము నన్నాళ్ళు, కోసిన తొలగవు కోరికలు, కోసిన తొలగవు కోరికలు, గాసిలే చిత్తము కలిగినన్నాళ్ళు, ఎన్నడో విజ్ఞానమిక నాకు
విన్నపమిదే శ్రీ వెంకటనాథ ఎన్నడూ విజ్ఞాన మీకనగు విన్నపమిదే శ్రీ వెంకటనాథ ఎన్నడూ విజ్ఞాన మీకనగు. ఎప్పుడైతే తోడబుట్టిన తమ్ముడు చనిపోవడంతోటి ఆ విషాదాన్ని జీర్ణించుకోలేక ఒక్క చోట మౌనముతో కూర్చొని తనలో తానే ఊక ఎత్తు నిప్పువలే కుమిలిపోతూ, ఏమిటయ్యా ఈ బంధాలు, ఏమిటయ్యా ఈ పాశాలు, వాసిన వాయవు బంధములు ఆసదేహమున్నన్నాళ్ళు. ఈ దేహములో ఈ జీవుడు వెళ్ళిపోతే ఇది వ్యర్థమే కదా. ఈ జీవుడు వెళ్ళిపోయినా కూడా శాశ్వతమైనటువంటి మార్గాన్ని ఒకటి వెతకాలి అని ఆ తమ్ముడి యొక్క వర్ణముతో తనకు ఒక మధురమైనటువంటి సుజ్ఞాన జ్యోతి వెలిగింది ఆ చిన్న వయసులోనే మన బ్రహ్మర్షి పత్రిజీ గారికి. ఒకటికొకటికి ఒడబడవు అకట శ్రీ వెంకటాధిపుడా, ఒకటికొకటికి ఒడబడవు అకట శ్రీ వెంకటాధిపుడా, సకలము నీవే శరణు సకలము నీవే శరణండే వికటము లనచెను వేడుకనాయ ఎన్నడూ విజ్ఞాన మీకనగు విన్నపమిదే శ్రీ వెంకటనాథ ఎన్నడూ విజ్ఞాన మీకనగు. తనలో తానే కుమిలిపోయి తేరుకున్నాడు. ఎప్పటికైనా బంధాలు తెగిపోయేటివే, ఇవన్నీ శాశ్వతము కాదు, శాశ్వతమైనటువంటి బంధాన్ని పట్టుకోవాలి అని ఆ 11 ఏళ్ల వయసుకే అంత జ్ఞానంతో యోచన చేశారట ఆ మహానుభావుల వారు. చక్కగా పెరిగింది, పెద్ద వయసు అయ్యారు, చదువులన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఆయనకు డాక్టర్ సీటు కొట్టాలని ఆలోచన, నేను డాక్టర్ కావాలి, ఆ జనాలందరినీ కూడా బాగా చేయాలి, మందులు బాగా ఇచ్చేసేయాలి, బాగా రోగాలు నయం చేసేయాలి, నేను డాక్టర్ అవ్వాలనేటువంటి ఒక వైద్యం కోసం ఎంతో పరితపించి ఎగ్జామ్ రాస్తే సీటు రాలా. ఏ డాక్టర్ అంటే కొంతమందిని బాగు చేసేవారు, ప్రపంచానికే డాక్టర్ వాళ్ళందరినీ బాగు చేశారు, లక్షల మందిని. ఆయన డాక్టర్ కానిదే మనకు మేలైంది. డాక్టర్లో సీట్ రాలేదు కదా, ఇక చచ్చిపోదావు, ఇక ఎందుకు ఈ జీవితం అని హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చేసారు. ఐఏఎస్ కావాలని ఏమండి హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చేసారు. ఆయన ఇక దూకేద్దాము అనుకున్నారు. నీళ్లు చల్లగా ఉంటాయేమో, చచ్చిపోయే వరకు చల్లగా ఉంటే ఎచ్చగుంటే ఏమండి ఆలోచన చేశారు. నీళ్లు చల్లగా ఉంటాయి, మనము తట్టుకోవాలి మీ చలికని ఒక్క అడుగు వెనక్కి వేశారట. మన కోసం. ఎవరి కోసం వేశారు ఆ రోజుల్లో? ఆయన మన కోసం. ధ్యాన జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, శాకాహార జగత్తుకి జగద్గురువు కావాలైన. అందుకే ఒక అవకాశాన్ని వదులుకుంటే మరొక గొప్ప అవకాశం ఒకటి వస్తుంది, ఎదురు చూడాలి మనం. ఏమండి గొప్ప అవకాశాన్ని మన కోసం ఒక అడుగు వెనక్కి వేసి ఇల్లు చేరారు. తెనాలిలో చక్కగా ఒక ఇన్స్పెక్టర్ ఉద్యోగంగా చేరారు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా చేరారు. కానీ నీతి నిజాయితీపరుడుగా ఉద్యోగం చేశారు. ఆయన మంచి వాళ్ళకి అట్లా ఉద్యోగాలు సరిపోతాయా? ఇలా కాదు అనుకున్నారండి. చక్కగా కాలం గడుస్తూ ఉంది. వారి పెద్దన్నయ్య గారికి కళ్యాణం జరిగింది, వేణు వినోద్ గారికి. ఉషా సుధా గారికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అక్కయ్యలకి అన్నయ్య గారి వివాహం జరిగింది. ఆ వివాహంలో ఒక మెరుపు తీగలాగా మెరిసింది మన అమ్మగారు. ఎవరండి? ఎవరు? పేరులోనే ఉంది స్వర్ణం. స్వర్ణమాల మేడం గారు. అయ్యగారి వాలి చూపులు అమ్మగారి మీద పడ్డాయి. పట్టు పట్టరాదు, పట్టిన పట్టు విడువరాదు కదా అయ్యగారి ఆలోచన. అమ్మగారిని చూడగానే మొదటి చూపులోని ఆకర్షణ కలిగింది. ఊహలు గుసగుసలాడే పాటలు పాడకూడదు, ఊరికే అంటున్నా నేను, ఎందుకంటే ఆ వయసు ఆయనకి అలాగే ఉంటుంది కాబట్టి. చక్కగా ఎప్పుడైతే అద్భుతంగా
1974వ సంవత్సరంలో ఆవిడని వివాహం చేసుకోవాలనుకున్నారు. ఆవిడ కొంచెం మోడర్న్గా ఉంటారు. మరి ఎలాగా అంటే సావిత్రమ్మ గారికి నచ్చకపోయినా మళ్ళీ మన రూట్లో మార్చుకోవచ్చులే, మన ఇంటికి వచ్చేస్తే మన బిడ్డ అవుతుంది. ఆ కాలం అలా ఉండేది. ఈ కాలం కారమ్మో జాగ్రత్తగా ఉండాలి ఏమండి. చక్కగా మన బిడ్డ అవుతుంది కదా అని 1974వ సంవత్సరంలో బ్రహ్మాండంగా పత్రిజీ గారి కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి చక్కగా స్వర్ణమాల మేడం గారిని మహాలక్ష్మిలాగా అలంకరణ చేశారు. ఆ ఎర్రని కలర్కి, ఆ రంగు చీరకి, ఆ ముత్యాల హారాలకి, ఆ సూర్య చంద్ర బిళ్ళలకి, ఆ చక్కగా ఉన్నటువంటి పూలమాల జడకి అద్భుతంగా యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క సన్నిధానంలో అమ్మవారు పెళ్లి సభకి వస్తున్నారు. ఎట్లుంది తల్లి? శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు. ఆ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ తల్లి ఎలా ఉంటుందో అలా వస్తూ ఉంది పెళ్లి పీటల మీదకి. అయ్యగారు విష్ణుమూర్తిలా కూర్చుని ఉన్నాడు. అయ్యగారు మన పెళ్లి పీటల మీద ఆనందోత్సాహాలతో. ఎందుకంటే పెళ్లి వంటి ముచ్చట ఈ బ్రతుకున్న వెతకన వేరొకటి కలదా అన్నాడు నారాయణదాస్ గారు. పెళ్లి రోజు ఉండేటువంటి ఆనందం జీవితంలో మానవుడికి మళ్ళీ ఎప్పుడూ ఉండదంట. అది కొంతమందికి, మనకు కాదు. మనకి ఎప్పుడు బ్రహ్మానందమే. దేనికి? ధ్యానమని వర్గంలో ఉన్నాం కాబట్టి, ధ్యానమని చుట్టబట్టుకున్నాం కాబట్టి మనకేమి డోకా లేదు, మనకేం బాధలు లేవు, మనకేం కష్టాలు లేవు. ఏమండి ఎలా వస్తుంది మహాతల్లి పెళ్లి పెట్టల మీదకి? శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోముని తోబుట్టుమట సొంపుగళలకే మరుదు. సోముని తోబుట్టుమట సొంపుగళలకే మరుదు. కోమలాంగి ఈ చూడికిడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి మహిమయే మరుదు. అమృతము చుట్టమట నందాలకే మరుదు. కళ్ళశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. తల్లపల్లోక మాతయట దయమరియే మరుదు. ఎలా వస్తుంది మహాతల్లి? లోకమాతలాగా, మహాలక్ష్మిలాగా, సరస్వతి లక్ష్మి పార్వతి అమ్మవారి యొక్క ముగ్గురు యొక్క రాసులను ఒక్క శక్తిగా తయారు చేస్తే ఎలా ఉంటారో అలా వస్తూ ఉన్నారు మహాతల్లి. ఎలా వస్తున్నారు? కళ్ళశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. తల్లపల్లోక మాతయట దయమరియే మరుదు. చలచ నివాసిని అట చల్లదనమే మరుదు. చలచ నివాసిని అట చల్లదనమే మరుదు. కొలది మేరా ఏ చూడికిడుతనాచారి చలచ నివాసిని అట చల్లదనమే మరుదు. కొలది మేరా ఏ చూడికిడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నదే కూడున్నదే పతి చూడి కుడుతనాచారి
మహిమకే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే. వెంకటేశ్వర స్వామి నాంచారి దేవి కోసము అలవేలు మంగమ్మ కోసము ఎలా వెతుక్కుంటూ వెళ్ళాడో అట్లా వెళ్ళారు మన పత్రిజీ గారు కూడా. అలవేలు మంగమ్మ లాంటి మహాలక్ష్మి లాంటి మన స్వర్ణమాల మేడం గారి కోసము ఆయనే ఇష్టపడి చేసుకుంటున్నారు. ఎలాగా? తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే కొమరి వయస్సు ఈ చూడి కుడుతనాచారి తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే కొమరి వయస్సు ఈ చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నదే కూడున్నదే పతి చూడి కుడుతనాచారి మాంగళ్య ధారణ ఆ సిద్ధాన్ని చెప్పగానే ఆ స్వర్ణమాల మేడం గారి యొక్క మెడలో మాంగళ్యాన్ని ధరించారు మన పత్రిజీ గారు. సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాల, సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాల, సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాల, సుభాష్ పత్రిజీ గారికి మన గురువు గారికి జగద్గురువు గారికి బ్రహ్మర్షి పితామహుల వారికి అద్భుతంగా పిటికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెళ్లి కూతురు పిటికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెళ్లి కూతురు పేరు గల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడుమ పెళ్లి కూతురు నీకు పేరు గుచ్చ సిగ్గువడి పెళ్లి కూతురు జికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలే నవ్వేనే పెళ్లి కూతురు. బ్రహ్మాండంగా వివాహం అయింది. బిందెల్లో ఉంగరాలు వేశారు. బంగారు ఉంగరం అమ్మగారికి దొరికింది, వెండి ఉంగరం అయ్యగారికి దొరికింది. బిందెలోనే మార్చింది ఆవిడ.